ఏమంటారు మీరు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినా సరే కానీ ఆయన ఒక హీరో సార్. రోజు సినిమాలో చూసాం కదా మనం. ఆయన ఎప్పుడు కూడా ఒక హీరోయే. జగన్మోహన్ రెడ్డి గారే ప్రధాన విలన్ గా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో చూస్తే. ఎందుకంటే ఆయన యాక్టర్ కాకపోయినా ఎలాంటి నటుడో జగన్మోహన్ రెడ్డి గారి గురించి గతంలో అందరికీ కూడా తెలుసు సార్. 5 సంవత్సరాలు ప్రజల నెత్తి మీద చేయేసి ఏ విధంగా ముద్దులు పెట్టి జనాన్ని మోసం చేశాడో ప్రజలందరికీ తెలుసు. అంటే ఆయన యాక్టర్ కాకపోవడం వల్ల సినిమా ఇండస్ట్రీ ఒక మంచి విలన్ కోల్పోయిందని అనుకోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలోని హీరోనే, అలాగే జనంలో కూడా హీరో సార్. రియల్ హీరో పవన్ కళ్యాణ్. ఎందుకంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇచ్చిన మాటని ప్రతి మాటనే నిలబెట్టుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా తీసుకుంటూ దాని మీద ఒక డిఎస్పీ స్థాయి అధికారి మీద కూడా విచారణకి ఆదేశించి ఆయన మీద విచారణ జరపాలి అని ఆయన మాట్లాడితే వైసీపీ నాయకులు ఎందుకు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మీద ఆదేశాలు ఇచ్చారు, ఆయన మీద యాక్షన్ తీసుకోమని. కానీ అక్కడ ఏమైనా వైసీపీ నాయకులకి ఆ వ్యక్తి కొమ్ము కాస్తున్నారా ఏంటి అంటే పేకాట శిబిరాల్లో పంపకాలు తేడా వచ్చినాయి, ఆ తేడాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఇలా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పంపకాల గురించి కానీ ఆ కమిషన్ల గురించి కానీ వైసీపీ నాయకులకి అలాంటి కొంతమంది అధికారులను కూడా గతంలో ఎలా పంచుకున్నారో తీసుకున్నారో చాలా విషయాల్లో తెలుసు సార్. చాలా మంది ప్రజలకు కూడా తెలుసు ఆ విషయం. దాని మీద ఏమైనా వైసీపీ నాయకులు ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఒక డిఎస్పీ స్థాయి అధికారి మీద ఇలాగా మాట్లాడగానే జరుగుతున్నటువంటి మంచి విషయాలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి అధికారులు చాలా మంది దిక్కున జరుగుతున్నాయి, ఇలాంటి అధికారులు కొంతమంది ఉన్నారు అక్కడక్కడ అని మాట్లాడడం మానేసి తిరిగి పవన్ కళ్యాణ్ గారి మీద బురద వేసేటువంటి పరిస్థితి. స్పందించకపోతే ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు అంటే అటు నుంచి ఇటు నుంచి ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ప్రధాన టార్గెట్. ఎందుకంటే వైసీపీ అనేది 151 సీట్ల నుంచి 11కి కుప్పకూలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కూటమి కూర్చున్నటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి టార్గెట్. ఒక వ్యక్తి చనిపోయారనుకోండి, చనిపోతే కులానికి ముడిపెట్టడం. అంటే హత్య చేసిన వ్యక్తి ఏ కులము, చనిపోయినటువంటి వ్యక్తి ఏ కులము. అంటే మనకు కావాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళకి కులాల కుమ్మలాట్లు సృష్టించడం, కులాల మధ్య చిచ్చిరేపడం. అంటే ఏ వ్యక్తి అయినా సరే నేను వాళ్ళ కులం టార్గెట్, కులాల మధ్య కుంపట్ల రేపేటువంటి పరిస్థితులు కానీ అలాంటి సందర్భాలు కానీ వైసీపీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. గతంలో నుంచి వాళ్ళ పుట్టుక దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అదే బేస్ మీద వైసీపీ రాజకీయాలు చేస్తుంది సార్. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ వైసీపీ ప్రజా ఉద్యమం అంట. వైసీపీ ఉనికి కోసం ఉద్యమం సార్. అది ప్రజా ఉద్యమం కాదు. ప్రజలను స్వచ్ఛందంగా వాళ్ళు చేసేటువంటి ఉద్యమాల్లో చూడండి వైసీపీ నాయకులు తప్ప ప్రజలు ఎక్కడా కనిపించరు. వైసీపీ నాయకులు ఉనికి కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం పోరాటం తప్ప 15 ఏళ్ళు కూటమి కలిసే ఉంటది, కష్ట నష్టాలు ఓర్చుకున్నా సరే గాని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం 5 సంవత్సరాలు వీళ్ళకి అధికారం అప్పచెప్పితే అతలాకుతలం చేసి రాష్ట్రాన్ని ఈ రోజు రాష్ట్రాన్ని ఒక అగమ్య గోచరంగా చేసినటువంటి పరిస్థితి గత వైసీపీ నాయకులు. ఇన్వెస్టర్లు వెనకాల నుంచి వీళ్ళు అడిగేటువంటి కమిషనర్కి పారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటన కావచ్చు, లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన కావచ్చు, గూగుల్ లాంటి సంస్థలు ఇక్కడికి రావడం కావచ్చు. సార్ గూగుల్ లాంటి సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి అంటే ఇతర రాష్ట్రాలు కూడా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చర్చనీయాంశంగా చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి. మనం మార్నింగ్ లేచిన కాడి నుంచి కూడా చూసేది మనకి ఏదైనా అంశం తెలియాలి అంటే కనుక గూగుల్ సెర్చ్ చేస్తాం, లేకపోతే ChatGPT అడుగుతాం. ఇలాంటి టైంలో ఈ రోజు ఇన్వెస్టర్లు అంటే లోకేష్ గారు కూడా, ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు కూడా ఇన్వెస్టర్ ని ఆకర్షించడం దగ్గర నుంచి స్టార్ట్అప్ల గురించి మాట్లాడుతున్నారు సార్. స్టార్ట్అప్ అంటే ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ గురించి తెలిసినటువంటి వాలంటీర్ వ్యవస్థ నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ట్అప్ల గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన వాలంటీర్ వ్యవస్థ దగ్గర మాత్రమే ఆగిపోయారు. జస్ట్ ప్రజలకి పప్పు బెల్లాలు పంచిపెట్టడం కోసం మాత్రమే ఆగిపోయారు తప్ప స్టార్ట్అప్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు సృష్టించడం కానీ, ఒక స్టార్ట్అప్ లాంటి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పేటీఎం బ్యాచ్ కి
అర్థం కాకపోవచ్చు, కానీ దాని భవిష్యత్తు తరాలకి ఎంత దాని వల్ల ఉపయోగం ఉంది అంటే ఈ రోజు మనం చూస్తున్నాం సార్. ఎన్ని స్టార్టప్లు వచ్చినాయి దేశంలో. ఆ స్టార్టప్ల వల్ల ఎంత పెద్ద అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు మనం అనేక చూస్తున్నాం. ర్యాపిడో దగ్గర నుంచి అనేక స్టార్టప్లు, ఎన్ని స్టార్టప్లు సార్, ఒకటి కాదు. మాకు సంబంధించినంత వరకు ప్రతిదీ కూడా కొత్త అంశాన్ని, కొత్త విధానాన్ని తీసుకురావడం, దాని అభివృద్ధి తీసుకువెళ్ళడం, తర్వాత దాని మీద ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ సృష్టించడం కావచ్చు, ప్రజలకి అనుకూలంగా, ప్రజల కాళ్ళ దగ్గరికి. ఇవాళ మనం ఆన్లైన్ షాపింగ్ చూస్తున్నాం, ఇవన్నీ పెద్ద పెద్ద స్టార్టప్లే. కానీ వీటి వల్ల ఎంతమంది బతుకుతున్నారు అన్నది మాత్రం వదిలేసేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఇటువంటి ప్రాణాపనలు కానీ ఇలాంటి సార్ చిల్లర రాజకీయాలకు అలవాటు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తుని ఘటన కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగినటువంటి నిన్న ఘటన ఆడపిల్ల మీద ఎక్కడ ఎలాంటి కానీ అది ఖండించారు సార్, ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం. కానీ ఇవాళ ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు చెరువులో అన్న మాట కూడా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే నిజంగా దీని వెనకాల ఉన్నటువంటి ఒక గురుకుల పాఠశాల నుంచి, ఒక సంక్షేమ పాఠశాల నుంచి కూడా. సరే మేడం, అది మళ్ళీ మాట్లాడదాం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. టైం అవుతుంది, సబ్జెక్ట్ ని మనం క్లోజ్ చేద్దాం ప్లీజ్. యా శంకర్ కృష్ణ గారు ఒక్క నిమిషం టైం అయింది. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రియాక్ట్ అవ్వండి సార్. రాజు గారు, నేను ఇందాక ఫస్ట్ రౌండ్ లో మాట్లాడిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వైసీపీ పార్టీ వారు లేదు మా జగనన్న హయాంలో 2019 నుంచి 24 మధ్య ఇదిగో ఈబీబీ చేసాం 1 2 3 4 5 అని చెప్తారనుకున్నా. కనీసం రిషికొండ మీద ప్యాలెస్ కట్టాం 500 కోట్లతో, ఆ నిర్మాణం చేసాం, అద్భుతమైన భవనం చేసాం. అఫ్ కోర్స్ గృహప్రవేశానికి రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం ఇవ్వలేదులే, ఈయన చెప్తారనుకున్నాం. అది కూడా లేదు. పైపెచ్చు వాళ్ళ నాయకులు ఈ మధ్య నిన్న కూడా మా కాకినాడలో మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటారంటే గూగుల్ వచ్చిందంటే మేము తెచ్చిందే, ఆదానితో మేమే చేసుకున్నాం, దాన్ని కొనసాగింపు ఇది అని ఆయన అంటారు. గురువాడు అమర్నాథ్ ఏమో గూగుల్ అంటే గుబులు పడుతుంది, అసలు గూగుల్ అంటే ఎందుకు అంటారు. నేను కురసాల కన్నబాబు గారు కూడా వైసీపీ పార్టీ వాళ్ళకు చెప్పదలసింది ఏంటంటే